నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్య ఉపాసకులు, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం నిర్వాహకులు, స్వర్ణ దేవాలయం నిర్మాణ సంకల్పకర్త శ్రీమాన్ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదామా? నమస్కారం అండి. నమస్తే తల్లి. దానాల్లోకెల్లా ఉత్కృష్టమైనటువంటి దానం అందరికీ తెలిసినదే అన్నదానం. అన్నదానం చేస్తే కూడా చాలా సంతృప్తి ఉంటుందండి. ఒకళ్ళకి అన్నం పెట్టాము అనంటే ఇంకా ఏమిచ్చినా దాన్ని వర్ణించలేము, దాన్ని ఆస్వాదించాలంతే. ఏమంటే అయితే అదేదో మనుషులకే కాదు, ఏదైనా పక్షులకో లేకపోతే ఏ జీవికైనా అన్నం పెట్టినా కూడా వచ్చేటటువంటి తృప్తి అమోఘం. ఏమిటి అన్నదానానికి ఉన్నటువంటి ఈ వైశిష్ట్యం? అన్నపూర్ణమ్మ తల్లి కృపగా ఖచ్చితంగా మనం భావించాలంటే మనకు ఆ స్ఫురణ రావటం, ఒకళ్ళకి అన్నం పెట్టాలి అనుకోవటం. ఒకసారి చెప్పండి దీని తప్పకుండా. గురించి. అన్నదానము అనేటువంటి దాంట్లో అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అందరు పెద్దలు మనకు చెప్తూ ఉంటారు. ప్రతి కార్యక్రమంలో ప్రతి చోట చాతనైనంత వరకు ప్రతి వాళ్ళు దేనికి విరాళాలు ఇచ్చినా ఇవ్వకపోయినా అన్నదానం. అన్నదానం అనగానే వాళ్ళు మేము భిక్షకి పిలిచినప్పుడు వాళ్ళు మనకేమో పేరుకు అన్నదానం వాళ్ళని అందరినీ రమ్మని చెప్తాం. కానీ భక్తులు వాళ్ళకి తోచింది వాళ్ళు మనం అడక్కపోయినా వాళ్ళు హుండీలో వేసి వెళ్తుంటారు. ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే అన్నదానం యొక్క పుణ్యం ప్రతి వాళ్ళకి మనం కొత్తగా ఏం చెప్పక్కర్లే, అన్నీ తెలుసు. అయితే అన్నదానం యొక్క విషయాన్ని ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నాను, అన్నదానం చేస్తే వచ్చేటువంటి దాంట్లో ఫలితం ఏమొస్తుందంటే, సాధన చేసే క్రమంలో నేను యాత్రలు చేస్తూ ఉన్నాను. కరవణ సత్రం కోసం చెప్పి వెతుకుతున్నాను. ఇటువంటి సమయంలో శ్రీశైల క్షేత్రంలో కరవణ సత్రం అంటే నాకు నిజంగా చెప్పాలి అంటే అసలు అద్భుతంలో ఇట్లాంటి అద్భుతం కాదు. వాళ్ళు మన ఇంట్లో మనం వడ్డన చేసి ఇవన్నీ చేయాలంటే కూడా చాలా కష్టము. అక్కడ ఉండబడేటువంటి ఒక స్టాఫ్, మెయింటెనెన్స్, వాళ్ళు పెట్టే విధానము, ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే కూడా వేడి వేడిగా అన్నము, అరిటాకు, అద్భుతంగా సాంబార్ వాసన, అస్సలు దుమ్ము లేచిపోయే విధంగా అసలు ఆకలి చేస్తూ అసలు అన్ని మర్చిపోతాం. 2 రోజులు నేను శ్రీశైలంలో ఉంటే నా పక్కన కూర్చున్న వాడు అంటారు, గురువు గారు రోజు మీరు అసలు ఇంత తినరు కదా, ఏంటి అసలు ఇస్తరు మొత్తం నాకేస్తున్నారంటాడు. అంటే వాళ్ళు అసలు మజ్జిగ కూడా మన ఇంట్లో పెరుగు పోసినా కూడా ఆ తృప్తి రాదు. వాళ్ళు మరి ఆ కరవణ సత్రం వాళ్ళ వ్యవస్థ ఇంకా అద్భుతంగా సర్వీస్ అందించాలి. కొన్ని క్షేత్రాల్లో ఇస్తున్నారు. ఆ కరవణ సత్రానికి ధీటుగా నేను ఎన్నో క్షేత్రాలు ఎన్నిటికో వెళ్ళినాను, కానీ ఆ రకమైనటువంటి ఒక మెయింటెనెన్స్ రాలేదు. పెట్టే దాంట్లో ఏంటంటే వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారు, అమ్మవారు వచ్చి కూర్చుంటుంది అనే దానికంటే ఆ సంకల్పకర్త ఏదో ఒక రకమైన మరి ఆ ప్రేమను వడ్డిస్తున్నాడేమో ఉండేటప్పుడు. మాత్రమే సాధ్యపడుతుంది ఆ వ్యవస్థ మొత్తానికి కూడా. అక్కడ స్క్రీన్ పెట్టుంటుంది, కొన్ని వందల వేల లక్షల రూపాయల విరాళాలు వస్తూ ఉంటాయి. నాకు అనిపిస్తుంది అక్కడ పెట్టే స్వీట్ హాట్ తిన్నటువంటి వాళ్ళు అక్కడికి వచ్చి కూర్చునేటువంటి దాంట్లో ఒక సిస్టమ్ ప్రకారం వాళ్ళు పెడుతూ ఉంటారు. ఇది వచ్చిన తర్వాత ఎన్నో లక్షలు వస్తూ ఉంటాయి, మనకు పెడుతున్నారు, దాంట్లో విచిత్రం ఏంటి అనుకుంటాడు. 2 గంటలు వాళ్ళు మెయింటెనెన్స్ తీసి పక్కకు పెట్టి అన్నవాడిని నువ్వు మెయింటైన్ చేయరు ఒక రోజు అని చెప్తే అది సాధ్యపడే అర్థం కాదు. స్వీట్ హాట్ అన్నీ అసలు ఆ పచ్చళ్ళు కూడా అద్భుతంగా ఉంటాయి. ఇక నేను మీకు ఇచ్చేటువంటి ఒక ఈ అన్నదానం గురించి చెప్పేది ఏంటంటే, అది తరతరాల పాటు ఊహించటానికి వీలు లేని విధముగా ఆ వ్యక్తికి సకల విధములైనటువంటి ఒక భోగభాగ్యాలు 100% వచ్చి తీరుతాయి. అన్నదానము చేయటం ద్వారా, అన్నదానం పేరుతో డబ్బులు వసూలు చేసి పెట్టకపోతే కూడా రౌరవాది నరకాలు అంతే వస్తాయి. బాబోయ్, నిజం. ఈ అన్నదానాన్ని చేస్తే ఏం జరుగుతుంది అంటే, ఒక సందర్భంలో నా జీవితంలో అన్నదానంలో ఎందుకు అంత ప్రాముఖ్యత వచ్చింది అని చెప్పేసానని నేను గమనిస్తే, ఆర్థిక పరమైన అంశాలలో బాగా సతమతమవుతున్న సమయంలో అన్నదానం జరిగే చోట ఎవరైతే కందిపప్పు ఇస్తారో అక్కడ ఒక 10 కేజీలు తగ్గకుండా కందిపప్పు పంపిస్తే 11 కేజీలు అట్లా ఇమ్మీడియట్లీ వాళ్ళకి ఆర్థిక సమస్యలు చక్క తీరిపోతాయి. కుజుడుతో రిలేట్ అయ్యి అద్భుతం, అద్భుతం 100%. అందులో వాడే ప్రతి పదార్థము కూడా తృప్తినిచ్చేటువంటిది. ఎప్పుడైతే ఒక వ్యక్తి తృప్తిగా
అన్నదాత సుఖీభవ అన్నాడంటే ఒక్కడంటేనే చాలు. ఒక గుడికి వెళ్ళి ఒక అయ్యగారు నువ్వు బాగున్నావు అని అంటే, ఇక్కడికి వచ్చేసరికి ఏముంటుంది, అన్నదాత సుఖీభవ సుఖీభవ. అంటున్నాడు. ఇక్కడ అన్నదానం చేసినప్పుడు ఎంతమంది అయితే చేతులు కడుగుతున్నారో ఆ కడుగుతున్నటువంటిది ఏదైతే తృప్తిగా ఉందో మనం పూజ చేసేటప్పుడు ఏతత్ ఫలం శ్రీ పరమేశ్వరార్పణమస్తు అంటున్నాం. చేయగడగాలంటాడు. మన ఇంటికి 10 మందికి రావాలమ్మా, 10 మందికి అన్నం పెట్టాలి. ఇప్పుడు నేను- ఇదే దరిద్రం అండి. ఎవరైనా సరిగ్గా అన్నం తినే టైంకి వస్తున్నారంటే వీడు ఇప్పుడు ఎందుకు వస్తాడని తలుపులు వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆర్డర్లు పెట్టి అట్లా. లేకపోతే పార్సల్ తెచ్చి పెట్టడం కాదు, మీ చేత్తో మీరు కడిగి పెట్టడం వల్ల మనకు ఉండబడే కర్మదోషం పోతాయా? తొలగుతుంది. ఆ వ్యక్తికి వీడు నాకు అన్నం పెట్టాడు అన్నప్పుడు అతని కర్మలు మళ్ళీ ఇతనికి వస్తాయా, అందు గురించి మళ్ళీ అని అదేంలా. ఉమ్. అతని కర్మదోషం ఎలా ఉన్నప్పటికీ కూడా నీకు అన్నం పెట్టినందుకు కాను ఆ చేయి కడిగిన సందర్భం మన ఇంట్లో చేయగడగాలి. వేద పండితులకి నేను ఎప్పుడు మన ఇంటికి ఎంతమంది పండితులు వస్తారా, వాళ్ళకి ఎంతమందికి భోజనం పెట్టాలా అని నాకు ఎంత సంతోషం అనిపిస్తుందో అది వర్ణించడానికి వీల్లేదు. అలా కడిగినప్పుడు ఆ చేయి కడిగినటువంటి వాళ్ళ యొక్క పుణ్య ఫలితం ఏదైతే ఉందో ఆ ఇంటి యజమానికి శ్రీరామ రక్ష. అంతే. మొన్న యాగంలో మీ గుడికి వచ్చినప్పుడు కూడా చూశాను. వచ్చిన వాడికి వచ్చినట్టు పెడుతూనే ఉన్నారు. 4, 5 అయిపోయింది, అన్నం ఉందంట, ఉంది రండి తినండి అని. కంటిన్యూషన్. ఇక్కడ కార్యక్రమంలో కూడా మన మంత్రి గారు పూర్తి స్థాయిలో అన్నదానానికి సంబంధించిన దాంట్లో ప్రతి పదార్థాన్ని తుమ్మల నాగేశ్వరరావు గారు వారి మనసు వెన్న అని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే ఇదేనా ఆయన అన్నదాత. రైతులకి సంబంధించినటువంటి వ్యవసాయ మూలకంగా, రాజకీయంగా, భక్తిపరంగా అన్నిట్లో కూడా మా తుమ్మల గారు రాజే, మనసున్న మహారాజు. కాబట్టి ఆ ఒక సంవత్సరం పూర్ణపూర తగ్గిందని మళ్ళీ అప్పటికప్పుడు చేయించి పెట్టారు తుమ్మల గారు. అంటే పెట్టే గుణం వారికి ఉంది. మన ఇష్టం వచ్చిన మన ఇంట్లో పార్టీ కార్యకర్తలకో లేకపోతే మనకు వచ్చేటువంటి వాళ్ళకో కాదు. ఆయన ఇంకొక ఉద్దేశం ఏంటి, జీర్ణ వ్యవస్థలో ఉన్న దేవాలయాన్ని అభివృద్ధి చేయడం అనేది కొన్ని కోట్ల దేవాలయాలు కట్టినటువంటి ఒక ఫలితం. కాబట్టి అన్నదానం అనేటువంటిది రాజభోగాలను ఇస్తుంది. అన్నదానం మనం రాజశ్యామల అమ్మవారి యొక్క యాగంలో జరుగుతుంది. మీకు తోచినటువంటి పప్పు, ఉప్పు, బియ్యం ఇవ్వడం వల్ల చంద్రగ్రహ సంబంధమైన దోషాలు తొలగుతాయి. అట్లా ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క రకమైన శక్తి ఉంది. బెల్లం సమ్మక్క సారక్క పేరుతోటి దాన్ని బంగారం అంటారు. ఇక్కడ బెల్లంతో పరవన్నం ఇంట్లో నైవేద్యం పెట్టినా కూడా విశేషం. రాజశ్యామల అమ్మవారికి రాజభోగం పెడితే అద్భుతం. కాబట్టి అన్నదాన విశేషం గురించి ఇంత అంత అని చెప్పేది లేదమ్మా. అది దాని గురించి వర్ణించడం చాలా కష్టం. నేను ఈ సందర్భంలో చెప్పొచ్చేది ఏంటంటే, మంచి ఆకలితో ఉన్నప్పుడు వెతుక్కుంటూ కరవన సత్రం కోసం ఎక్కడ ఉంటుందో నావిగేషన్ పెట్టుకొని మరి చిత్తూరు, కాణిపాకం ఇట్లా అన్ని చోట్లకు వెళ్ళినప్పుడు, యాత్రలోకి వెళ్ళినప్పుడు తిన్న సందర్భాలన్నీ నాకు గుర్తొస్తున్నాయి. ప్రతి చోట అన్నదాన సత్రం ఉండాలి. అరే భోంచేద్దామంటే భోజనం, అన్నదాన సత్రం తిప్పలు దేవుడు ఎరుగు. భోజన హోటలు లేవు గోలపాడుగా. సారీ, ఎందుకంటే ఏంటవి జీరా రైసు, పన్నీరు, ఇవన్నీ కామ క్రోధ అరిషడ్ వర్గాల్ని పెంచాయి. అది దానివల్ల కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం, తినద్దు అంటారు. సాత్విక ఆహారమే మనం వాడే పదార్థాల ద్వారా ఆరోగ్యానికి సంబంధించి చక్కటి చారు, చక్కటి సాంబారు, అమ్మ చేసిన గోంగూర, శనగ నూనె. నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్కి లేట్ అవుతుందంటే దేవుడికి నైవేద్యం పెట్టేసి నెయ్యేస్తాము. కొట్టుగారం తీసుకొని, మామూలు కారం ఉంటుంది కదా, కొట్టుగారం ఏం లేదు, కారము సాల్ట్ ఆ వేడి అన్నం మీద ఇట్లా చల్లి శనగ నూనె వేసుకొని అమ్మ కలిపి నోట్లో పెడితే ఉంటుంది. అమ్మ చేతి వంట ఎంతమంది తింటారు? మీకు విద్య నేర్పిన గురువు గారి చేతి వంట ఎంతమంది తిన్నారు? అలాంటి కుటుంబం అందరూ కలిసి కూర్చొని ఎంతమంది భోజనం చేస్తున్నారు? నిజంగా టైం టు టైం భోజనం చేయండి, అన్నదానం చేయండి. ఖచ్చితంగా. చాలా బాగా చెప్పారండి. అద్భుతం. నమస్కారం అండి.